దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. ఒక ప్రాముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. మీ సహోదరుడు విజయబాబు. క్రైస్తవులు సండే ఫంక్షన్స్ చేయవచ్చా? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ కడవరి దినాల్లో చాలామంది క్రైస్తవులు ఆదివారం పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేసి, ఆదివారం అయితే అందరికీ హాలిడే కాబట్టి మా బంధువులు స్నేహితులందరూ కూడా వస్తారు కనుకని ఆదివారం నాడు సండే రోజునే రకరకాల ఫంక్షన్స్ని వారు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా, ఫంక్షన్స్ చేస్తున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా చాలా ఆహ్వానాలు వస్తూ ఉన్నాయి. మీరు తప్పకుండా రావాలి, సండే పెట్టాం, అందరికీ కుదురుద్దు కదా అని చాలామంది సండేను హాలిడేగా, సండేను జాలిడేగా, క్రైస్తవులు కూడా విచారంగా సండేను రకరకాలుగా మార్చేస్తున్నారు. ఈ కడవరి దినాల్లో భయంకరమైన దుస్థితి మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కానీ సండే గురించి దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? ఆదివారం క్రైస్తవుడు ఎంత పరిశుద్ధంగా ఆచరించాలి. చాలామందికి సండే అంటే హాలిడే, చాలామందికి సండే అంటే జాలిడే. కానీ క్రైస్తవునికి సండే అంటే హోలీడే, పరిశుద్ధ దినం. మనం చూస్తున్నాం, పరిశుద్ధ దినంగా, హోలీడేగా మనం గమనించాలి. కనుక పరిశుద్ధ దినమందు సండే రోజున నీవు వేరే ఇతరత్ర ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా, ఏ పనులు పెట్టుకోకుండా నీవు మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో గడిపే బిడ్డగా నువ్వు మారాలి. కనుక ఈ ప్రాముఖ్యమైన సంగతులు ఎంతో ఉపవాసాలతో, ఎంతో వాక్యాధారాలతో మీకు అందిస్తున్నానండి. ఇట్లాంటి సంగతులు తెలియపరచడం వల్ల నేను ఎంతోమందికి విరోధనైపోతున్నాను. చాలా బెదిరింపు కాల్స్ నాకు వస్తున్నాయి పెద్ద పెద్ద సేవకుల నుంచి. అయినా వాటిని వేటిని పట్టించుకోకుండా ప్రభు ఉన్నతమైన సత్యవాక్యం ప్రజలందరికీ అందాలని ఎంతో భారంతో ప్రయాసపడుతున్నాను. తప్పక ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించండి, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్తమానాలు అనేకులకి షేర్ చేయండి. ఉన్న సత్యాన్ని, సర్వసత్యాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోండి. వాక్య లేఖనపు ఆధారాలు మీకు ఇస్తున్నాను, వాటిని పరీక్షించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్లో ఆదివారానికి దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో సండేకి దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాలన్నీ మనం చూడగలిగితే ఆదివారమున తెల్లవారుజామునే తమ శిష్యులు లేక తమ దగ్గర ఉన్నటువంటి అనేక ఆత్మ సంబంధమైన సహోదరి స్త్రీలు యేసయ్యను చూచుటకు ఆదివారం వేకువజామునే వారు యేసుని కనుగొనాలి, యేసయ్యను చూడాలని వారు వెళ్ళారు. అద్భుతం ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనములో ఆ ఆదివారం నాడు వేకువ సమయములో యేసు వారికి కనబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య పునరుద్ధానపు దేహముతో, పునరుద్ధానపు శరీరముతో మొట్టమొదటిగా ఆదివారం వేకువ సమయములో వారికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వారు ఆదివారం వేకువ జామునే పునరుద్ధానుడైన యేసయ్యని తమ కన్నులారా వారు చూడగలిగారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఆదివారం ఎంత శ్రేష్టమైన దినం అంటే, సండే ఎంత ప్రత్యేకమైన దినం అంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా సండే ఉదయకాల సమయంలో వారికి ప్రత్యక్షమయ్యారు. వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో చూడగలుగుతాం. అలాగే ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే ఆదివారం వాళ్ళందరూ కూడుకున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆదివారం వాళ్ళందరూ కూడుకున్నప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమై వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారిని అంతరంగాల్లో గొప్ప ధైర్యాన్ని పోశారు. యేసయ్య వారిని సమాధానపరిచారు. ఎందుకంటే వారు అప్పటికే చాలా గలిబిల్లో ఉన్నారు. వారి హృదయంలో చాలా టెన్షన్ ఉంది, చాలా భయానికి వారు మరి లోనయ్యారు, చాలా భయపడుతున్నారు, వారికి ధైర్యం లేదు. అయినప్పటికీ కూడా వారు ఒక గదిలో తలుపులు వేసుకుని వారు కూడి ప్రార్థించుచుండగా, ఆదివారం నాడు కూడి ప్రార్థించుచుండగా నిశ్చయముగా మరి ప్రభు
వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ప్రత్యక్షమైన ప్రభు వారిని ధైర్యపరిచాడు. మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు వారితో మాట్లాడారు. మూడోదిగా మనం చూస్తామండి, ఆదివారం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, పరిశుద్ధ దినం ఆదివారం నాడు వారు రొట్టె విరుచుటకు వారు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే పరిశుద్ధ దినం సండే ఎంత ప్రాముఖ్యమైన దినం అండి క్రైస్తవునికి. పరిశుద్ధ దినం ఎంత శ్రేష్టమైన దినం. సండే రోజునే ప్రభు వారికి పునరుద్ధానిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సండే రోజునే ప్రభు వారి మధ్యలోనికి వెళ్ళి భయముతో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరిచాడు. సండే రోజునే అపోస్తులు కూడి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని స్వీకరించడానికి, వారు ప్రభు సంస్కారపు ఆరాధనలో, బలారాధనలో పాలు పంపులు పొందడానికి వారు ఇష్టపడ్డారు. ఎంత అద్భుతమైన సండేని రకరకాల కార్యక్రమాలతో పాడు చేస్తున్నావా? నీ ఇంట్లో ఫంక్షన్లు పెట్టుకుని, సండే రోజు ఫంక్షన్లు పెట్టుకుని, చాలామంది పాస్టర్స్ అనబడేవారు కూడానండి. పాస్టర్లు కాదు, వారు నిజమైన దైవజనుడు కాదు. నువ్వు నిజమైన దైవజనుడు అయితే పరిశుద్ధ దినాన్ని ప్రజలకి నేర్పాలి. పరిశుద్ధ దినాన్ని ప్రజల్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాలి. కానీ నువ్వే ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్లో పాలు పొందుతావా? నువ్వే ఆ ఫంక్షన్లు జరిగించడానికి వెళ్ళి, అమ్మ ఈరోజు మనం కూడుకోవద్దులే, అందరూ ఆ ఫంక్షన్కి వచ్చేయండి అని చెప్తావు. సిగ్గులేదు నీకు? నీకు సిగ్గులేదా? నువ్వు అసలు పాస్టర్వేనా? ఆదివారం నాడు దేవుని బిడ్డలైనా దైవజనులైనా అన్ని విషయాలు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి అధికమైన ప్రాధాన్యతనివ్వాలి. నిజమైన క్రైస్తవుడైతే, నిజమైన దైవజనుడైతే అన్ని పనులు ప్రక్కన పెట్టి పరిశుద్ధ దినము సండే దేవునికే అత్యధికమైన ప్రాధాన్యతనిస్తాడు. దేవుని సన్నిధికే అత్యధికమైన ప్రాధాన్యతనిస్తాడు. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాడు. చాలామంది పాస్టర్లు అనబడిన పనికి మారిన చెత్త పెరిగిపోయిందండి. ఆదివారం వెళ్ళి కార్యక్రమం నడిపిస్తావా? సండే వెళ్ళి ఫంక్షన్ జరిగిస్తావా? సండే వెళ్ళి పెళ్లి చేస్తున్నావా? పాస్టరో, నువ్వు పాస్టర్వేనా? పరిశుద్ధ దినం సండే, ప్రభువుని ఆరాధించవలసిన దినం. ఆ రోజు ఆ ఒక్క కార్యక్రమాన్ని బట్టి ఎన్ని వందల మందిని మానేస్తారు. ఎంతమంది సంఘబిడ్డలు మందిని మానేస్తారు. ఎంతమంది వారి బంధువులు దేవుని సంధిని విడిచిపెడతారు. దేవుని ప్రజలకు బుద్ధి చెప్పవలసిన నీవే ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళి పాలు పంపులు పొందుతున్నావు. దైవజనుడా, ఈరోజు నువ్వు మారు మనసు పొందు, లేక దేవుని శిక్ష శీఘ్రంగా నీ మీదకి వస్తుందని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రేమ దేవుని ప్రజలారా, సరిగ్గా అర్థం చేసుకోండి. నామకార్థ భక్తిలో ఉండకండి. ఎవరో ఏదో చేశారని ఆ ట్రెండ్ని మీరు ఫాలో అవ్వద్దు. ఆ ట్రెండ్ని మీరు ఫాలో అవ్వద్దు. సండే హాలిడేయా? సండే క్రైస్తవుడికి హోలీడే, పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అలా నువ్వు ఆదివారం ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవునికి, దేవుని సన్నిధికి నువ్వు అధికమైన ప్రాధాన్యతనిస్తే నీకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, లాభాలు, అలా మనం కూడుకుంటే కలిగే అద్భుతమైన లాభాలు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు ఉపోద్ఘాతంగా మరో మాటను కూడా తెలియపరుస్తానండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే పౌలు అంటారు, మీరు సమాజంగా కూడుకొనుట మానవద్దు. సమాజంగా కూడుకొనుట మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు కూడుకోండి. అలా కూడుకొనుట వలన ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, కూడుకొనుట వలన మనము అనేకమైన మేలులు పొందుకుంటామంట. ఒంటిగాడే ఉండడం కంటే కూడుకొనుట మేలు అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. నువ్వు కూడుకుంటే ఆదివారం హోలీడే కాకుండా ఆదివారం హోలీడేగా మనం అనుభవిస్తూ, ఆదివారం నాడు పరిశుద్ధ దినంగా మనం స్వీకరిస్తూ, పరిశుద్ధ దినంగా మనం ఆచరిస్తూ, మనమందరం సమాజంగా కూడుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ ప్రయోజనాలు మీకు తెలియపరుస్తానండి. కూడుకొనటం వలన కలిగే ప్రయోజనాలు, సండే మనం కూడుకొనటం వలన కలిగే ప్రయోజనాలు. ఎన్ని పనులున్నా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా వాటిని ఏటిని పట్టించుకోకుండా దేవుడితో గడిపితే కలిగే గొప్ప ప్రయోజనాలు మనం చూద్దాం. 7 సంగతులు చెప్తాను, త్వరగా చూడండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూడగలిగితే, మనము కూడుకొనుట వలన ఆత్మీయంగా
అంతకంతకు మనం ప్రకాశిస్తాం, ఆత్మీయంగా అంతకంతకు మనం ప్రకాశిస్తాం అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. రెండవదిగా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూడగలిగితే, కూడుకొనుట వలన దేవుని చేత మనము ఆదరించబడతాం, దేవుని చేత మనము ధైర్యపరచబడతాం. కూడుకొనుట వలన ఇలాగ దేవుని చేత ఆదరించబడతాం, దేవుని చేత మనం ధైర్యపరచబడతాం. మూడవదిగా మనం చూస్తాం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాల ప్రకారంగా మనం చూస్తే, కూడుకొనుట వలన మన ప్రాణములు రక్షించబడతాయి, మన ప్రాణములు కాపాడబడతాయి. కూడుకొనుట వలన మన ప్రాణములు రక్షించబడతాయి, మన ప్రాణములు కాపాడబడతాయి. అలాగే నాలుగవదిగా మనం చూస్తాం దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, కూడుకొనుట వలన దేవుని సహాయాన్ని మనం పొందుకుంటామండి. దేవుని వలన అద్భుతమైన సహాయాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము పొందుకోగలుగుతాం. ఐదవదిగా మనం చూస్తాం ప్రియులారా, సాముయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే, సాముయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే, దావీదుని సౌలు తరుముతున్నాడు. పారిపోయి దావీదు సమూయేలు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నన్ను సౌలు రాజు తరుముతున్నాడంటే సమూయేలు దావీదుని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగూ దావీదు దేవుని సన్నిధిలో సమాజంగా దేవుని సముఖములో కూడుకున్నాడు, దేవుని ప్రజలతో కూడుకున్నాడు, అభిషక్తులతో కూడుకున్నాడు. తరమబడుతున్నటువంటి సౌలు చేతుల్లో పడిపోకుండా కూడుకొనటం వలన దావీదు తప్పించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. మరణానికి దిగిపోకుండా, శత్రు చేతుల్లో పడిపోకుండా కూడుకొనటం వలన దావీదు తప్పించబడినట్లుగా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 6వ మాటగా, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనం నుంచి 47వ వచనం దాకా మనం చూడగలిగితే, కూడుకొనుట వలన వారి మధ్యలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. మనుషులందరి వలన వారు దయను పొందారు, గొప్ప సమాధానమును నెమ్మదిని వారు పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కూడుకొనుట వలన ఎన్నో అద్భుతాల ఆశీర్వాదాలతో సమాధానం మనుష్యుల ఎదుట, మనుషుల వలన దయను పొందినట్లుగా మనం ఈ వచనంలో చూడగలుగుతున్నాం. ఇక 7వదిగా ఆఖరి ఆశీర్వాదం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే, కూడుకొనుట వలన ప్రభువే కూడుకున్న వారి మధ్యలో ఉంటాడు ఆయన. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రభునామాన్ని స్మరిస్తారో, ప్రభునామలో ప్రార్థన చేస్తారో, వారి మధ్యలో ఆత్మస్వరూపుడైన దేవుడు వారి మధ్యలో దిగి వచ్చి వారితో ఆయన ఉంటాడు, వారి మధ్యన ఉంటాడు. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి పిల్లలారా, ఇంకా చాలా ఉన్నాయి. కూడుకునటం వల్ల కలిగే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి వద్దనుకుంటూ నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకోవడానికి ఆదివారం సండే ఫంక్షన్స్ పెట్టుకుంటావా? లేదు, లేదు. అసలు సండే ఏ కార్యక్రమాన్ని క్రైస్తవుడు పెట్టకూడదు. నిజమైన క్రైస్తవుడు సండేని హోలిడేగా అనుభవిస్తూ, ఆచరిస్తూ, ప్రభువుకే ప్రాధాన్యతనిస్తూ, దేవుని సన్నిధికే అధిక ప్రాధాన్యతనిస్తూ దేవునితో ఉండిపోవాలి. అలా తప్పక చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితంగా మార్చునుగాక. అందరికీ వందనాలు.